ఈ రేవంత్ రెడ్డి వచ్చాక 8 నెలల నుంచి మమ్మల్ని చిత్ర హింసలు పెట్టి మమ్మల్ని ఓట్లేసి వాడిని గెలిపించడానికి గట్టి పట్టించిండు ప్రభుత్వం. అంటే మేము మంచిగా అన్న అంటే అన్నలు అందరూ బాగా చేస్తారు అనుకున్నాం, కానీ ఇంత మోసపోతుంది అనుకోలేదు. ఈ మంత్రుల మీద మాయకత్తరు కూడా మా కొడుకులకి ఇల్లు లేక ఒక్క పాతూళ్ళు ఒక్క ఇల్లు ఉంటే 2 కొడుకులు ఉంటే ఇబ్బంది పడుతున్నామని మేము ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు ఇస్తే 4 నెలలు ఆడ మా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కిరాయి ఎక్కువైతుందని ఆ నుంచి రోటీ నగర్ వచ్చి 3 సంవత్సరాలు తొరకోళ్ళు ఇంట్లో కిరాయికుండి గవర్నమెంట్ రోటీ నగర్లో పోలీస్ స్టేషన్ వెనకాల కూరగాయలు అమ్ముకున్న కొత్త మార్కెట్ పెడితే ఆ నుంచి ఎడెత్తారు ప్లాట్లు అంటే ఏడకొచ్చినాక మమ్మల్ని ఇప్పుడు 8 నెలల నుంచి చిత్ర హింసలు పెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంట కాలేదయ్యా, ఇంత ఘోరం లేదయ్యా. ఇప్పుడు ఈ మంత్రులే ఈ చిన్న పిల్లలు వేసుకొని ఈ పాములలో తేళ్లలో కరెంటు లేక ఈ మామూలు సోలార్లు చిన్నవి 500 ఇస్తే ఒక సోలార్ లైట్ వెలిగేది వస్తుంది. ఆ లైట్లు పెట్టుకొని చీకట్లో ఉంటున్నావయ్యా. 4-5 పాము గరిచింది పాము గరిచింది నన్ను అయితే కుక్క కూడా గరిచి తేలు గరిస్తే ఇగో సూదులు వేపించుకుంటాను. చీకట్లు ఏడిపోతుంటే ఏమవుతుందో తెలవట్లే. మా కరమెట్ట చేశారు ఈ 3 మంత్రులు. ఇలా కడుపుల గాను ఇలా నాశనం గాను మాకు ఇల్లు లేకుండా చేశారు. ఇత్తరేమనుకున్నాం, ఇత్తర పట్టాలు ఇత్తరేమంటే పత్రం చేసిపోయారు ఈ మంత్రులు. మేము ముండలు పోసినట్టు వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తారయ్యా. ఈ దేశం ఎట్లయిద్ది అనుకోలే. మాకు చేతి గుర్తు కొట్టేస్తే ఎంత చారటి చెక్కేస్తారో ఇల్లు కట్టేస్తారో అన్న ఆలోచనతో మేము ఇట్లా చేసినాం. కానీ ఇంత ఘోరం ప్రభుత్వం. నా పిల్లగాడైతే నిన్న నా ఇల్లు గొరగొట్టకడే మా నాయనమ్మ చచ్చిపోద్దని ఆడుతున్నాడు. నా మనవడు ఆడుతున్నా నా ఇల్లు గోల కొట్టారయ్యా. ఇల్లు ఇస్తారు ఇళ్ళ చోటు అంటే ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఇళ్ళ చోటు వాళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఈడెత్తడేమో అనుకోని వీళ్ళందరికి 3 మంత్రులు పోటీలు పడి కాంగ్రెస్లో ఉంటే ఓట్లు వేస్తే మాకు ఇల్లు ఇస్తారని అనుకున్నాం. కానీ మాకు గొంతులు కొత్తరనుకోలేదయ్యా. మేము మాకు మంచి నీళ్ళు కూడా లేకుండా ఒక్కసారి కూడా అలా మేము పోతే కొత్త గొడవలో మీటింగ్ పెడితే ఏడు నుంచి పత్రికలు మేము రాసుకున్న కాగితాలు తీసుకుపోయాను. ఆడ తీసుకున్నారు సొంతం చేస్తామన్నారు. వైరాలో పెడితే ఆడిగిపోయారు. కొత్త కూడా కొండపల్లిలో పెడితే ఆడిగిపోయారు. ఆడ కూడా సొంతం చెత్తపడ్డారు. కాగితాలు తీసి చెత్తపుట్టలు వేస్తున్నారు. మరి మొన్న ఈ మధ్యన తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్ పెడితే ఆడిగిపోతే దొడ్డి పెద్దదారి వచ్చి మమ్మల్ని చూసి